ఓకే, ఈరోజు మనము 3 డిజిట్స్ మల్టిప్లై బై 3 డిజిట్స్ మనము ఒక 3 డిజిట్స్ మల్టిప్లై బై 3 డిజిట్స్ని మనము 2 మెథడ్స్ ఉంటాయి. మనము 2 మెథడ్ని చూద్దాం. 7, 8, 6 ఇంటూ 3, 6, 9 ఇలాగా మనం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు 9 ఇంటూ 6 ఈక్వల్ టు 54. కాబట్టి ఇక్కడ 4 తీసుకుంటాము, 5 అనేది రిమైండింగ్ ఉంటుంది. 9 ఇంటూ 8 ఈక్వల్ టు 72 ప్లస్ 5 వచ్చి 77 కాబట్టి ఇక్కడ 7 తీసుకుంటాము, 7 ఉంటుంది. 9 ఇంటూ 7 63 కాబట్టి 63 ప్లస్ 7 వచ్చి 70. నెక్స్ట్ మనము 6 తీసుకుందాం. 6 ఇంటూ 6 వచ్చి 36 కాబట్టి 3 తీసుకుంటాము. 6 ఇక్కడ తీసుకుంటాము, రిమైండర్ వచ్చి 3 ఉంటుంది. 6 ఇంటూ 8 48 కాబట్టి 48 ప్లస్ 3 వచ్చి 51 కాబట్టి ఇక్కడ 1 తీసుకుంటాము, రిమైండర్ 5 ఉంటుంది. 6 ప్లస్ 7 6 ఇంటూ 7 42 కాబట్టి 42 ప్లస్ 5 వచ్చి 47 ఉంటుంది. ఇక్కడ 3 తీసుకుందాం. 3 ఇంటూ 6 18, 1 ఉంటుంది. 3 ఇంటూ 24 ప్లస్ 1 వచ్చి 25 కాబట్టి ఇక్కడ 5 తీసుకుంటాము, 2 ఉంటుంది. నెక్స్ట్ 3 ఇంటూ 7 21 కాబట్టి 21 ప్లస్ 2 వచ్చి 23. 4, 13, 9, 10, 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 7 13, 13 ప్లస్ 7 20, 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 4 9, 2. ఇదే ప్రాబ్లం మనము మోడరేట్ మెథడ్లో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వచ్చి 786 ఇంటూ 369 కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 369 ఇక్కడ రాసుకుంటాము. 369 రాసుకున్నప్పుడు మనము దీన్ని ఎలా చేయాలో చూద్దాం. 6 ఇంటూ 9 వచ్చి 54, ఇక్కడ 4 వేసుకుంటాము, 5 ఉంటుంది, రిమైండింగ్ 5 ఉంటుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. 8 ఇంటూ 9 72, 6 ఇంటూ 6 36. ఇక్కడ 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 6 13, 1 ఉంటుంది. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 7 11. కాబట్టి ఇక్కడ లాస్ట్ డిజిట్ 3 కాబట్టి 3 వేసుకుంటాం, రిమైండింగ్ 11 అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ తీసుకుంటాము. ఇక్కడ 3 లాస్ట్ డిజిట్ ఆపోజిట్ లాస్ట్ డిజిట్ క్రాస్ లాస్ట్ డిజిట్ని మనము మల్టిప్లై చేస్తాం. 6 ఇంటూ 3 18, 7 ఇంటూ 9 63, 8 ఇంటూ 6 48. వీటిని యాడ్ చేస్తే మనకు 8 ప్లస్ 3 11, 11 ప్లస్ 8 19, 19 ప్లస్ 1 20, 2 ప్లస్ 4 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 1 14, 140. కాబట్టి ఇక్కడ 0 ఉంది కాబట్టి 0ని రిమైండింగ్ వచ్చి 14 ఉంటుంది. నెక్స్ట్ మనము లాస్ట్ ఈ 2 డిజిట్స్ని లీవ్ చేసి ఈ 4 డిజిట్స్ తీసుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. 7 ఇంటూ 6 42, 8 ఇంటూ 3 24, 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 4 10, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 1 8, 80 వస్తుంది. కాబట్టి లాస్ట్ డిజిట్ 0 కాబట్టి 0 ఉంటుంది, రిమైనింగ్ 8 ఉంటుంది. 7 ఇంటూ 3 21 కాబట్టి 21 ప్లస్ 8 వచ్చి 29 కాబట్టి మనకు 29 అనేది మనము ఇక్కడ చేస్తాం. కాబట్టి 2,90,034గా మనకు చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.